రోడ్వే స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో ఫస్ట్ స్టేజ్ ఏమనుకున్నాం మనం? ఈ మెంటల్ ప్యాటర్న్స్ ని హ్యాండిలింగ్ చేయడంలో అండర్స్టాండింగ్ ఎగ్జిస్టింగ్ మెంటల్ ప్యాటర్న్స్. సో నీకు ఫస్ట్ ఉన్న ఆటో పైలట్ మోడ్ లో ఆటోమేటిక్ గా జరుగుతున్న మెంటల్ ప్యాటర్న్ ని ఏమేమి ఎగ్జిస్ట్ అయ్యామని ముందు లిస్ట్ అవుట్ చేసుకోవటం. హౌ మచ్ అసలు నాకు అదేం లేదు అన్నట్టుగా ప్రవర్తించవచ్చు. అన్కాన్షియస్ గా ఉండి నాకు అవసరం లేదు, మెంటల్ రిపీటెడ్ లేవు, ఆటో పైలట్ లో లేను అనిపించు. ఆ అనుమానం ఉంటే ఒకసారి వెరిఫై చేసి అవేర్నెస్ లో అంటే వెరిఫై చేసి చూసుకోండి. హౌ మచ్ ఆఫ్ యువర్ బిహేవియర్ ఈజ్ ఆటోమేటిక్ గా జరుగుతున్న బిహేవియర్ ఏమిటి? కొన్ని ఆటోమేటిక్ బిహేవియర్లు ఉపయోగకరంగా కనబడతాయి కాబట్టి అవి ఉండొచ్చు కదా, ఉంటే తప్పేమిటి అనిపిస్తుంటుంది. కాదు, కానీ చాలా ఆటోమేటిక్ ప్రవర్తనలు ఉండటం వల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ఆటోమేటిక్ జరుగుతుందంటే అవేర్నెస్ లేకుండా జరుగుతుంది. సో ఇక్కడ నష్టం జరిగేది ఏమిటంటే అవేర్నెస్ లేకపోవడం. అవేర్నెస్ యొక్క ఇంపార్టెన్స్ అంతకుముందు వీడియోలో అర్థమైంది కదా. అసలు ఎంటైర్ ప్రాసెస్ అంతా, నీ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అంతా కంపల్సివ్ మోడ్ లో జరుగుతుందా, కాన్షియస్ మోడ్ లో జరుగుతుందా అనేది జస్ట్ నీ యొక్క డిగ్రీ ఆఫ్ అవేర్నెస్ మీద ఆధారపడుతుంది. సో ఏదైతే నువ్వు ఆటోమేటిక్ పైలట్ మోడ్ లో జరుగుతుందో నీ లైఫ్ లో భాగం, అంత అవేర్నెస్ తక్కువ కూడా అయిపోతుంటుంది. థాట్స్ విషయంలో చాలా బాగా కనపడుతుంటుంది అది. థాట్స్ కన్సిడర్ చేస్తే 90% థాట్స్ అన్ని ఆటో పైలట్ మోడ్ లో వస్తుంటాయి. ఆటో పైలట్ మోడ్ ఆఫ్ థింకింగ్ లో ఉంటుంది. అంటే నువ్వు పర్టికులర్ విషయం గురించి ఆలోచిస్తుంటే ఆలోచనలో ఉంటూ ఉండదు. ఈవెన్ నువ్వు పర్టికులర్ థింగ్ గురించి నువ్వు ఆలోచిస్తుంటే ఆ ఆలోచన లేకుండా వేరే ఆలోచనకి వెళ్ళిపోతావు అనే ఒక డ్రిఫ్టింగ్ అనేది కూడా ఆటో పైలట్ గా జరుగుతుంటుంది. కోర్స్ ఇది బయోలాజికల్ ఇన్కంప్లీట్నెస్ కి ఎవిడెన్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ 6 ఎటర్నిటీస్ సెక్యూరిటీ, అన్సర్టైనిటీ, అన్ప్రిడిక్టబిలిటీ అనే ఫేజుల్లోంచి మూవ్ అవ్వటం వలన ఇలాగ ఫామ్ అయింది. ఇది తప్పకుండా తప్పని అనుకోద్దు. కానీ ఎవల్యూషన్ లో ఆటో పైలట్ మోడ్ నుండి కాన్షియస్ మోడ్ లోకి మారడం అనేది చాలా ఇంపార్టెంట్. సీ రియాక్షన్స్ వెన్ థింగ్స్ ఆర్ నాట్ యువర్ వే. సో నీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి నువ్వు అనుకున్నట్టుగా నువ్వు జరగనప్పుడు అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండు. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ స్టెప్ లో బి అబ్జర్వర్ ఆఫ్ ప్యాటర్న్స్. నీ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయి. జస్టిఫై చేయకు, లేబుల్ చేయకు, గిల్టీ ఫీల్ కాదు, వాటితో ఫైటింగ్ చేయకు లేదా సమర్థించకు. జస్ట్ యు ఆర్ అవేరింగ్ ఆఫ్ ఇట్, దట్స్ ఆల్. రికగ్నైజ్ అండ్ నోట్ ఇట్ డౌన్. వాటిని గుర్తుపట్టు, నోట్ చేయి. లిస్ట్ అవుట్ ట్రిగర్స్. ఏవి ట్రిగర్ అవుతున్నాయి చూడు జాగ్రత్తగా. ట్రిగరింగ్ ఏమవుతున్నాయి, దేని ట్రిగర్స్? ఒక మోర్ దాన్ వన్ ట్రిగర్ ఉంటుంది. ఓన్లీ ఒక ట్రిగర్ నుండి 2-3 రకాల రెస్పాన్సెస్ కూడా మళ్ళీ ఫాల్స్ అవుతుంటాయి, యూజ్ అవుతుంటాయి ఆటో పైలట్. రిట్రైవ్ ఆరిజిన్ ఆఫ్ పాత్ వెన్ ఫస్ట్ ట్రిగర్ అక్కర్డ్. ఫస్ట్ టైం ఆ ట్రిగర్ అక్కర్ అయినప్పుడు నీ లైఫ్ ప్రాసెస్ లో, లైఫ్ లో ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ పాత్ చూడు. ఇప్పుడు ఆ ఆరిజిన్ పాత్. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ సిమిలర్ సిచ్యువేషన్ లో పర్టికులర్ పాత్ ని చూస్ చేసాడు అనుకుంటే, బిలీఫ్ సిస్టము, అట్ ద సేమ్ టైం నీ యొక్క ఐడెంటిటీ, అట్ ద సేమ్ టైం కండిషనింగ్, ఈ మూడింటిని నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు ఫస్ట్. ఇక్కడంతా ఐడెంటిఫికేషన్ చేస్తున్నావు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నావు. అప్పుడే నువ్వేమి మారిపోవట్లేదు. టేక్స్ టైమ్. సో తర్వాత రీప్రోగ్రామింగ్ మెథడ్ ఫాలో అవుతుంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిన తర్వాత. దీన్ని మనం స్టార్ అని గుర్తుంచుకోమని చెప్పండి. స్టాప్, ట్రూత్ చెక్, ఆల్టర్నేటివ్ రెస్పాన్స్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్. సో దీంట్లో స్టాప్ దగ్గర ఏం చేస్తామంటే, నీ అవేర్నెస్ సఫిషియెంట్ గా ఇప్పుడు పెరిగి ఉంటుంది కాబట్టి ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఈ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నీకు ట్రిగరింగ్ అసోసియేట్ విత్ మెంటల్ ప్యాటర్న్ అనేది అవేర్ లోకి వస్తుంది. సో అట్లీస్ట్ దాన్ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేయి. జస్ట్ రెసిస్ట్ అంతే. ఎస్కేప్ అవడానికి ట్రై చేయొద్దు. ఎస్కేపింగ్ అనేది రెసిస్ట్ అనేది కాదు. ఆ సిచ్యువేషన్ లో ఉండాలి, కానీ అబ్జర్వ్ చేస్తుండాలి నీ మైండ్ లో వస్తున్న రెస్పాన్స్ ని. నెక్స్ట్ ఆ రెస్పాన్స్ కి అయిన ట్రిగర్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రూత్ చెక్ ట్రై చేయి. ఎందుకంటే నీ ఒపీనియన్ మిక్స్ అయిపోతుంది. ఎదుర్కొన్న వాడు అన్న మాటకి నువ్వు లోపల అనుకున్న ఒపీనియన్, నీ ఐడియా, నీ ఎజంప్షన్ మిక్స్ అయిపోయి నీకు అర్థమవుతుంటుంది. ట్రూత్ చెక్ లో ఆ రెండు సాగ్రిగేట్ అవుతుంది. ఈ సాగ్రిగేట్ అవుతున్నప్పుడు ఇచ్చిన లాగ్ ఆఫ్ రెస్పాన్స్ ఉంది కదా, వెంటనే రియాక్షన్ ట్రిగర్ కి వెంటనే నువ్వు మెంటల్ ప్యాటర్న్ వాడలేదు కదా, ఈ గ్యాప్, సైలెన్స్ గ్యాప్ లో
ఆల్టర్నేటివ్ రెస్పాన్సెస్ వర్కౌట్ అవుతాయి నీ మైండ్‌కి. దాంట్లో నీ కాన్ఫిడెన్స్ లెవెల్‌లో నువ్వు చూసేయి. నీ యొక్క అవేర్‌నెస్ లెవెల్‌లో. అది రిపీట్ చేయడానికి ట్రై చేస్తుండు రీఇన్ఫోర్స్ అయిపోతుంది. ఈ రిపిటేషన్ మెంటల్‌గా రిపీట్ చేయొచ్చు, వర్డ్స్ రూపంలో రిపీట్ చేయొచ్చు అండ్ ఫైనల్లీ బిహేవియర్ రూపంలో చేయొచ్చు. ఇది రీప్రోగ్రామింగ్ మెథడ్ అన్నమాట. దీన్ని ఎన్ఎల్‌పి అని కూడా చెప్తూ ఉంటారు సైకాలజిస్ట్. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని. సో, ఇంప్లిమెంటేషన్, ఇంటిగ్రేషన్. సో, ఎంటైర్ ప్రాసెస్ తెలుసుకున్నాం కాబట్టి, ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. ఇది రఫ్‌గా 3 వీక్స్ ప్రాసెస్ కింద చెప్పుకోవచ్చు. బట్ అది డిపెండ్ అపాన్ నీ న్యూరల్ నెట్‌వర్క్ యొక్క స్ట్రెంగ్త్ బట్టి అది ఎంత రియాక్టివ్ రెస్పాన్స్‌లోకి కన్వర్ట్ అయిపోయింది, ఎంత కండిషన్ చేయబడింది, నువ్వు ఆ పర్టిక్యులర్ విషయానికి రిఫరెన్స్‌గా ఎంత డెప్త్‌గా ఐడెంటిఫై ఉన్నావు ఆ పర్టిక్యులర్ యాస్పెక్ట్‌లో అండ్ నీ బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ యువర్ ఎన్విరాన్మెంటల్ ఆఫ్ డెవలప్‌మెంట్ వాటి మీద ఆధారపడి వీటి మీద ఆధారపడుతుంటుంది. బట్ నార్మల్‌గా మినిమమ్ 21 డేస్ పడుతుంది. ఇంప్లిమెంటేషన్, ఇంటిగ్రేషన్ ప్రాసెస్. అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. కొన్ని ప్యాటర్న్స్ మారతాయి. కొన్ని ప్యాటర్న్‌లు మారకపోవచ్చు. వాటితో మళ్ళీ వర్క్ చేయాల్సొస్తుంది. సో, ఒక నిరంతరమైన ప్రాసెస్ ఇది. సో, ఫస్ట్ వీక్ ఏంటంటే ప్యాటర్న్ రికగ్నైజింగ్. ప్యాటర్న్ రికగ్నైజింగ్ ఆల్రెడీ ఏం చేయాలో చెప్పాం కదా! అబ్జర్వ్ చేయాలి, నోట్ చేయాలి, ట్రిగ్గర్స్ నోట్ చేసుకోవాలి. సో, ఆరిజిన్ ఆఫ్ ఫస్ట్ చూసింగ్ ఎలా జరుగుతున్నావు, ఎలాంటి ట్రిగరింగ్ అప్పుడు నీ పాత్ర ఏవి వస్తున్నాయి, ఎలా చూస్ చేస్తున్నావు, టైంలో నీ యొక్క అవేర్నెస్ ఎలా ఉంది, ఇదంతా ప్యాటర్న్ రికగ్నైజేషన్ అనమాట ఫస్ట్‌ది. సెకండ్ వీక్‌లో ఏం చేస్తామంటే, సెకండ్ వీక్‌లో 8 రోజు అంటే 8 రోజుల నుండి ఆ! 14 రోజు దాకా. సో, ఇంటరప్షను ఇంటెన్షనల్లీ ఇంటర్సెప్ట్ ఏబుల్ టు అబ్జర్వ్ వెన్ అరైజింగ్. సో, కరెక్ట్‌గా సిట్యుయేషన్ వస్తున్నప్పుడు అరైజ్ అవుతోంది అనేది నీకు ముందు కూడా తెలుస్తుంటుంది. బట్ ఆ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు అబ్జర్వేషన్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా ఇంటరప్షన్ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్‌ని ఇంటరప్ట్ చేస్తున్నావన్నమాట. అంటే ఆటోమేటిక్‌గా జరుగుతున్న రిఫ్లెక్స్ యాక్షన్ వల్ల వెనక్కి తీసుకొస్తున్నాం. కొంచెం హాబిట్ స్టేజ్‌లోకి. ఇంకొంచెం వెనక్కి తీసుకొస్తున్నావన్నమాట. చాయిస్ స్టేజ్‌లోకి అలాగా. సో, ఔట్ ఆఫ్ థర్డ్ వీక్ ఏంటి అంటే ప్యాటర్న్ ఇన్‌స్టాలేషన్. నీ ప్యాటర్న్ ఇన్‌స్టాల్ చేస్తావు. అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంటావు. ఇది ప్రతిసారి ఇంప్లిమెంట్ చేస్తావని గ్యారంటీ లేదు. ఒకసారి నువ్వు అనుకున్నట్టుగా నువ్వు రెస్పాన్స్ చేస్తావు. మళ్ళా లేదా పాత రెస్పాన్సే రిపీట్ అయిపోతుంటుంది. ఆ సిట్యుయేషన్ యొక్క ఇంటెన్సిటీ మీద ఆధారపడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ సిట్యుయేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే నీ యొక్క 3 ఫ్యాక్టర్స్. నీ యొక్క బిలీఫ్ సిస్టము, ఐడెంటిటీ అండ్ కండిషన్ ఈ మూటి మీద ఆధారపడుతుంది. అందుకని ఏదో ఒక్కసారి అటెంప్ట్‌లో అంతా ఏదో సంపూర్ణంగా మూర్తిమత్తమైన స్వరూపం మారిపోతుందని అనుకోకు. చేంజ్ జరుగుతుంది. చాలా పేషెన్స్‌గా చేయాల్సిన పనిది. ఎందుకంటే నువ్వు వాట్ యూ ఆర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ డే ఈవెంట్. నువ్వు ఈ ప్రెజెంట్ ఈ పొజిషన్‌లో ఇలాగ ఒక పర్సనాలిటీ, ఒక క్యారెక్టరిస్టిక్ బిహేవియర్ నీకు ఆటో పైలట్ మోడ్‌లో లోపల ఏర్పడటానికి ఆల్‌మోస్ట్ చాలా ఏళ్ళు పట్టింది. ఇంకా చెప్తే కొన్ని ఎటర్నిటీస్ పట్టిందని చెప్పొచ్చు. పూర్వజన్మలో కన్సిడర్ చేసుకుంటే. అలా కన్సిడర్ చేయకపోయినా ఈ జన్మ తీసుకున్నది ఇది ఇట్స్ నాట్ ఏ వన్ డే జాబ్. కొన్ని ఏళ్ళు పట్టింది. అందుకని ప్యాటర్న్ ఇన్‌స్టాలింగ్ రిపిటేషన్ అంటిల్ బికమ్స్ ఎఫర్ట్‌లెస్ స్టేజ్‌లో అయ్యేదాకా రిపీట్ చేస్తూనే ఉండాలి. అంటే చాయిస్‌లెస్ అవేర్‌నెస్ అని చెప్తుంటాడు జిడ్డు మనకి. చాయిస్‌లెస్ అవేర్‌నెస్. నీ అవేర్‌లోనే అది చూస్ చేసుకుంటావు. కానీ అక్కడ చాయిస్‌లెస్ అవేర్‌నెస్‌లో ఉంటుంది అంతే. అంతేగాని అక్కడ ఒకటో రెస్పాన్స్, రెండో రెస్పాన్స్ ఉంది. అనాలిసిస్ చేసావు. ఈ రెండో రెస్పాన్స్ అయితే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇలా ప్రవర్తిద్దాం. అలాంటిది కాదు. అది చాయిస్‌లెస్ ఎఫర్ట్ కాదు. చాయిస్‌తో ఉన్న ఎఫర్ట్ అది. చాయిస్‌లెస్ ఎఫర్ట్‌లోకి వెళ్తావు థర్డ్ వీక్‌లోకి చివరికి. ఇది ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. చాలా ఓపికగా చేయవలసిన ప్రాసెస్. మళ్ళీ అటెంప్ట్ చేస్తుండాలి. నువ్వు చాలా సార్లు ఫాల్ బ్యాక్ అవుతుంటావు. నేను మళ్ళీ అటెంప్ట్ చేస్తుండాలి. యూ మే ఫాల్ బ్యాక్ టు ఓల్డ్ పాత్. డు నాట్ మైండ్. పాత పాత్రలోకి మళ్ళీ పడిపోతూనే ఉంటావు. అయినా మైండ్ దాని గురించి ఆలోచించకు. అటెంప్ట్ రిపీటెడ్‌లీ అంటిల్ ఐ సెంటర్ యాక్టివేటెడ్. నీ ఐ సెంటర్ ఎఫర్ట్‌లెస్ ఎఫెక్ట్ అవ్వగానే ఐ సెంటర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. సో, ఈ ప్రాసెస్‌లో మొత్తంలో ఏమవుతాయి అంటే నీ ఐ, ఈ, ఎస్ అని తెలుసుకున్నాం గదా! ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్‌లో వీటి ఇంటెన్సిటీస్ నెమ్మదిగా గ్రాడ్యుయల్‌గా మారిపోతాయి. సో, ఐ యాక్టివేట్ అయిపోతుంది. అంటే 5:2:2 లోకొచ్చేస్తామన్నమాట. ట్రాన్సిషన్ ఈస్ నాట్ కంఫర్టబుల్. బీ ప్రిపేర్ టు ఇట్. నిజంగా ఈ మార్పు ఉంటుందే, ఇది అంత కంఫర్టబుల్ జర్నీ ఏం కాదు. ఒక తుఫాన్‌లా ఉంటుంది. దీన్ని టెంపెస్ట్ అని కూడా చెప్తుంటారు. దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. జనరల్‌గా ఆ టెంపెస్ట్ సిట్యుయేషన్‌లో నువ్వు యాంకర్ ఉంటావు.
యాంకర్ ఏంటంటే సమర్థించమాట. ఆ సమర్థించుకొని దాన్ని జస్టిఫై చేయడానికి ట్రై చేస్తుంటాం. లేదా ప్రోక్రాస్టినేషన్ చేయడానికి ట్రై చేస్తుంటాం. తర్వాత తర్వాత మొదలెడదాంలే. ఈ ఈ ఉంది. తర్వాత మొదలెడదాం. ఈ థింకింగ్ ప్యాటర్న్‌ని మార్చుకోవడం తర్వాత మొదలెడదాంలే. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా దాంతో పెద్ద నష్టమేం జరిగిపోవట్లేదు లైఫ్‌కి అన్నట్టుగా ఆలోచిస్తాం అనమాట. యాంకరింగ్ అది. సో, రిలేషన్‌షిప్స్ రివైవ్ అయిపోతాయి. కొత్త రిలేషన్స్ ఫార్మ్ అవుతుంటాయి. రిలేషన్‌షిప్ కొన్ని పడిపోతుంటాయి. ఇక్కడ ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. నీ ఎప్పుడైతే ఇంటెన్సిటీ పెరుగుతోందో, నీ ప్రాసెస్ యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీ పెరుగుతోందో, మైండ్ యొక్క థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ది ఆటోమేటిక్‌గా ఏమవుతాయి అంటే దాంతో ఉండలేవు. సపోజ్ ఒక వెహికల్ వెళ్తుంది. ఆ వెహికల్ మీద ఒక వస్తువు ఉందనుకుందాం. ఆ వెహికల్ మీద ఆ వస్తువుతో పాటు వెళ్తూ ఉంటుంది. కానీ సర్టెన్ స్పీడ్, మొమెంటమ్ వచ్చినప్పుడు ఆ వెహికల్‌ని వదిలేస్తుంది వస్తువు. ఇంచుమించు అలాగే రిలేషన్‌షిప్ ఫార్మ్ అవుతుంటాయి. పాతవి వదిలేయటం అవుతుంటాయి. ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంటాయి. నువ్వు కావాలనేది వదులుకోవు. అవే వెళ్ళిపోతుంటాయి. లీనియేజ్ ఫార్మ్డ్ యాజ్ ఎ ట్రైట్ టు నెక్స్ట్ జనరేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఏంటంటే ఇది జెనెటికల్ గా కూడా ట్రాన్స్మిట్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్ వెళ్ళిపోతుంది. లీనియేజ్ కింద ఫామ్ అవుతుంది. నీ యొక్క ఏదైతే చూసింగ్ ఉందో రెస్పాన్స్ అనేది. అందుకని వాళ్ళు పుట్టుకతో అలా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఇదంతా కండిషన్ చేసుకోగలరు. అదనమాట. థ్యాంక్ యూ.